నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ధర్నా చౌక్ వద్ద వింత నిరసనలు కనబడతా ఉన్నాయి. వింతగా నిరసనలు చేస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీకి ఆపోజిట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తున్నటువంటి బీజేపీ పార్టీకి చేస్తున్నటువంటి అరాచకాలకు ఆపోజిట్గా చేస్తున్నామని కూడా విద్యార్థులు చెప్తా ఉన్నారు. మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అలా చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇక్కడే మల్కాజిగిరిలో ఉంటాను. ఎందుకు అంటే ఈ మాస్క్ ఎందుకు పెట్టుకున్నారు? ఎందుకు అంటే దీన్ని ఇంత నేను మాస్క్ ఎందుకు పెట్టుకున్నాను, నేను ఎవరు అదంతా సంబంధం లేదన్నా. ఇక్కడ నేను అడుగుతున్న క్వశ్చన్ ఒకటే, అకౌంటబిలిటీ. అండ్ నేను ఈ దేశం యొక్క యువతని నేను అడుగుతున్న ఒకటే క్వశ్చన్, అకౌంటబిలిటీ ఎక్కడ ఉంది? సో అంటే మీరు ఏం చెప్పదలుచుకో, అక్కడ జరుగుతున్నటువంటి విద్యార్థులపైన దాడి కావచ్చు, విద్యార్థులు పడుతున్నటువంటి బాధలకు ఎట్లా చూస్తారు? మా చెల్లె కూడా నీట్ రాసింది, తను కూడా 540 మార్క్స్ వచ్చినాయి అన్న తనకు ఫస్ట్ అటెంప్ట్లో. అండ్ ఒకటేసారి సడన్గా పేపర్ లీక్ అన్నారు, తన డిప్రెషన్లో వెళ్ళింది. సెకండ్ అటెంప్ట్ సరిగ్గా రాయలేకపోయింది. తన 3 to 4 years ఆఫ్ కష్టం, సాక్రిఫైజెస్ మొత్తం వేస్ట్ అయిపోయినాయి. అండ్ ఇప్పుడు తను మళ్ళీ 1 year వెయిట్ చేసి మళ్ళీ ఎగ్జామ్ రాయాలి. సో ఎవరో చేసిన తప్పుకి తను సఫర్ అవుతుంది, తను న్యాయంగా ఉన్న ఆమె సఫర్ అవుతుంది. సో అంటే ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ కావచ్చు, నరేంద్ర మోడీ కావచ్చు, ఎవరైనా రాజీనామా చేస్తే ఈ జరిగినటువంటి లీకులు అంటే ఇప్పుడే ఇది ఒక్కటేసారి కాదు, గతంలో చాలాసార్లు జరుగుతూనే ఉన్నాయి. సో ఇది ఆగుతుందా? ఈ లీక్, పేపర్ లీక్ అనేది ఆగుతుందా? పేపర్ లీక్ ఆగుతుందా అంటే ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేస్తే నెక్స్ట్ ఎవరైతే ఆ పదవిలో కూర్చుంటారో వాళ్ళకి లోపల ఒక భయం ఉంటుంది అన్న. మళ్ళీ మన మనము ఉన్న టెన్యూర్లో ఇలాంటివి ఏమన్నా జరిగితే ఈ దేశం యొక్క యువత రోడ్డు మీదకి వస్తుంది, క్వశ్చన్ అడుగుతుంది, మనల్ని క్వశ్చన్ చేస్తుంది, మనల్ని ఉన్న పదవిలో నుండి తీసి తన్నేస్తుంది అనే భయం వాళ్ళలో పుడుతుంది అన్న. సో అక్కడ విద్యార్థులు ఇప్పటికీ అన్ని దెబ్బలు తింటా ఉన్నారు, అన్ని బాధలు పడతా ఉన్నారు. విద్యార్థులందరూ కూడా ఇప్పటికీ రోడ్ల మీద బైఠాయించి ఉన్నారు. సో వాళ్ళ మీద పడుతున్నటువంటి లాఠీ దెబ్బలు కావచ్చు, టీయర్ గ్యాసులు కావచ్చు, అవి చూస్తే ఏమనిపిస్తా ఉంది అన్నా? అక్కడ గవర్నమెంట్ మొత్తం గుండాయిజం చేస్తుంది అన్న, క్లియర్ గుండాయిజం చేస్తుంది. పోలీసులకు నేమ్ ట్యాగ్స్ లేవు, బ్యాచెస్ లేవు, సరిగ్గా ఏం లేదు. అండ్ లాఠీలు పట్టుకొని లాఠీలలో దాన్ని ఏమంటారు నేల్స్ పెట్టి స్టూడెంట్స్ మీద అత్యాచారం చేస్తున్నారు. మొత్తం వీళ్ళంతా ప్రీ ప్లాన్ చేసిరు, ఇదంతా క్లియర్గా తెలిసిపోతుంది. అండ్ అక్కడ ఉన్న ప్రొటెస్టర్స్ అందరూ ఇదంతా ముందే ఇన్ఫార్మ్ చేసినారు ఢిల్లీ పోలీస్కి. బట్ నో యూజ్, ఎందుకంటే ప్లాన్ చేసింది వాళ్ళే కాబట్టి. వాళ్ళు ముందే ట్రక్ ఫుల్ ఆఫ్ స్టోన్స్ తెచ్చి అక్కడ పెట్టినారు, విరిగిపోయిన బండ్లు అవన్నీ తెచ్చి ముందే అక్కడ పెట్టినారు. సో ఇదంతా ప్లాన్ చేసి ప్రొటెస్ట్ని ఒక తప్పుడు వేలో గోధి మీడియా దానికి సపోర్ట్ చేసుకుంటూ దాన్ని తప్పుడు ప్రచారం చేస్తుంది. సో విద్యార్థులందరూ కూడా సమన్వయం పాటించాలి, మేము విచారణ జరిపి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరుపుతా ఉన్నాం, నిందితులను అరెస్ట్ చేస్తామని ప్రభుత్వం చెప్తా ఉంది కదా అన్నా. ఇది ప్రొటెస్ట్ స్టార్ట్ ఎన్ని రోజులైందన్నా? ఎన్ని రోజులైంది? మోదీ గారు 24 రోజులు పడుకున్నారా? ఆయన చెవికి వినిపించలేదా? సో ఇంతే అన్న, ఇవన్నీ చెప్పే మాటలు. ఆయనకి నిజంగానే యాక్షన్ తీసుకోవాలని ఉంటే, ఆయనకి నిజంగానే ఎవరైతే విద్యార్థులు పోరాడుతూ ఉన్నారో వాళ్ళను యాంటీ హిందూస్ అంటా ఉన్నారు, యాంటీ నేషనలిస్ట్ అంటా ఉన్నారు అన్న. ఎవరో వచ్చి ఒక ట్యాగ్ చేయడంతో మొత్తం చేంజ్ అయిపోదన్న. మేము 24 డేస్ నుండి ప్రొటెస్ట్ చేస్తున్నాము, పీస్ఫుల్లీ ప్రొటెస్ట్ చేస్తున్నాము. ఎవరో వచ్చి ఏదో చెప్తే మేము అంతా చేంజ్ అయిపోము. మేము మా ఫస్ట్ డే నుండి ఇప్పటివరకు మేము మా గ్రౌండ్స్కి స్టిక్ అయి ఉన్నాము. మేము మా ప్రొటెస్ట్ పీస్ఫుల్గానే కంటిన్యూ చేస్తున్నాము. మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు నరేంద్ర మోడీ? మెయిన్లీ అయితే ఫస్ట్ ధర్మేంద్ర ప్రధాన్ రిజిగ్నేషన్ అన్న, అకౌంటబిలిటీ ఎవరో ఒకరు తీసుకోవాలి. మీరు చెప్పండి, ఎందుకు డైపర్ చేతిలో పట్టుకొని ఎందుకు ప్రొటెస్ట్ చేస్తా ఉన్నారు? ప్రొటెస్ట్ ఏంటంటే ఇప్పుడు పేపర్ లీక్ అవుతున్నాయి అంటే ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 150 times పేపర్ లీక్ అయింది. సో సిస్టమ్ అంతా దారుణంగా ఉందంటే, అంటే దారుణంగా ఉందంటే 10 rupees డైపర్ కంటే కూడా దారుణంగా ఉంది. సో అంటే డైపర్ పట్టుకొని ఎందుకు, అంటే డైపర్ని పట్టుకొని ఎందుకు అంటే 10 rupees డైపర్ కూడా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ సెక్యూరిటీ కంటే విలువ చాలా ఎక్కువ ఉంది. సో ఏం చెప్పదలుచున్నారు నరేంద్ర మోడీకి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఏం చెప్తారు? ధర్మేంద్ర రెసిగ్నేషన్ కావాలి. సో రెసిగ్నేషన్ చేస్తే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందా? అవి ఇప్పుడు నెక్స్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు వస్తాడో ఆయనకు తెలుస్తుంది. అంటే ఇప్పుడు పేపర్ లీక్స్ ఏమైనా అలాంటి అయితే జెన్సీ ఇట్లా రోడ్ల మీదకి వచ్చి ఇట్లా చేస్తున్నారు, ఆయనకు భయం ఉంటుంది. సో లైక్ he'll come on he'll have that fear, so paper leaks nahi ho sakte. మీరు చెప్పండి, ఆ సౌండ్ ఏం ప్లే చేస్తా ఉన్నారు, ఎందుకు ప్లే చేస్తా ఉన్నారు? మెలోడీ చాక్లెట్ పట్టుకొని మీరు ఎందుకు ధర్నా చేస్తా ఉన్నారు? మెలోడీ చాక్లెట్ పట్టి నేను ఎందుకు చేస్తున్నా అంటే, మెలోనీ ఏదైతే ఉందో ఆమెకి చాక్లెట్ ప్యాకెట్ ఇవ్వడానికి మనోడు ఇటలీ దాకా పోయిండు. కానీ స్టూడెంట్స్ ఇన్ని రోజుల నుంచి సస్సుర్రు పేపర్ లీక్ గురించి. కంట్రీ అసలు డెవలప్ అవ్వట్లా, కంట్రీలో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎవరైనా ఏమైనా క్వశ్చన్ చేస్తే వాళ్ళని భయపెట్టిస్తుర్రు.
మొన్న రీసెంట్లీ ఒక జర్నలిస్ట్ని కూడా చంపేసిర్రు, తివారీ. ఐ థింక్ యూ నో దట్. సో ఇప్పుడు ఎట్లుందంటే అన్ని పిచ్చిపూకు లెక్కలు చేస్తున్నాను ఒక మాటలు చెప్పాలంటే. ఏది మనకు అవసరం లేదో దాని గురించి ఎంత దూరమైన పోతుండు, ఏది మన కంట్రీ డెవలప్మెంట్ గురించి అవసరమో, దేని గురించి అయితే ప్రజలు ఈయనని పిఎం చేసిర్రో, ఈయన ఏదైతే వినాలో అసలు ఏం చూడట్లేదు, ఏం వినట్లేదు. సో ఏం చెప్పాలంటే సిస్టమ్ మొత్తం చేంజ్ చేయాలన్నా. విద్యార్థులందరినీ ప్రతిపక్ష పార్టీలు రెచ్చగొట్టి పంపిస్తా ఉన్నాయి. అసలు అక్కడ ధర్నానే లేదు, ధర్నా చేసేది ఎవరో చూడండి, అందరు కూడా యాంటీ హిందూస్, యాంటీ నేషనలిస్ట్ అంటా ఉంది. అంటే వాళ్ళు అట్లా కావాలని చెప్పి చెప్తారన్న, ఎటు చేసి ప్రొటెస్ట్ ఖరాబ్ చేయాలి. ఎందుకంటే ఇది ఒకటి పీస్ఫుల్ ప్రొటెస్ట్, దీంట్లో ఎవరు ఏందనేది ఏం చేయట్లా. ఆల్రెడీ మన దగ్గర వీడియోస్ కూడా అన్ని వైరల్ అయినాయి. పోలీసు వాళ్ళే పబ్లిక్ని కొడుతున్నారు, అయినా పబ్లిక్ ఏమంటలే. కానీ చూసి ఎన్నిసార్లు కొడతారన్న, చూసి పబ్లిక్ ఒకసారి ఇచ్చి పడేస్తుంది. అది ఇచ్చి పడేసినాక లాస్ట్కి మోదీ ఇది ఏముండదు, సీదా నేపాల్ ట్రీట్మెంట్ అవుతుంది. యువత చేస్తున్నటువంటి ఉద్యమం ఎట్లా చూస్తుంది? చూసేది ఏం లేదు, సిస్టమ్ చేంజ్ చేసి పడేయాలి అంతే. సో మీరు ఈ సౌండ్ ఎందుకు ప్లే చేస్తా ఉన్నారు? అంటే మనోడు ఏమైనా చెప్తే ఎట్లయినా మనకు ఇంగ్లీష్ రాదుగా, అందుకే సాంస్క్రిట్ ఏదో చెప్తుండు. సాంస్క్రిట్ కూడా మనకు రాదుగా. ఇది ఏందో అందరికి అడుగుదామని చెప్పి నేను ప్లే చేస్తున్నా. మస్తు రోజుల నుంచి అడుగుతున్నా, ఎవరికి అర్థమవుతలే. ఒక్క నిమిషంలో ప్లే చేస్తానా. ఈ సాంగ్ అంగేన గాత్రం నయనే వక్త్రం న్యాయేన రాజ్యం లవణేన భోజ్యం. డెవలప్మెంట్ చేయరా అంటే ఏదో సుత్తి చెప్తున్నాడు, వచ్చి లవడా గీడా అంటే ఏం చెప్పాలి వానికి. ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు? సేమ్ అంగేన వాచ్యం లవడైన నైద్యం జల్దీ అని చెప్పి చెప్తున్నా వానికి, అంతే, ఏం లేదు.